ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. తిరుమలలో టీటీడీ విజిలెన్స్ పోలీసులు సంయుక్తంగా నిన్న సాయంత్రం నుండి భారీ తనిఖీలు చేపట్టారు. తిరుమలలోని స్థానిక కాలనీల్లోకి ప్రవేశించి వాహనాలపై క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి మార్గంలో ప్రయాణించే ప్రతి వాహనాన్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో జరిగినటువంటి సంఘటన అంటే ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది ఒక కారులో. అందులో దాదాపు 10 మందికి పైన చనిపోయారు, దాదాపు 30 మందికి ఇంజరీస్ జరిగినాయి అన్నమాట. ఈ సందర్భంగా మా డిఐజీ గారి ఆదేశాల మేరకు, మా రైల్వే డిఐజీ గారి ఆదేశాల మేరకు మేము అంటే జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ స్టాఫ్ అలాగే ఇక లోకల్ పోలీస్ సహాయంతో ఇక్కడ మా రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నాము. ప్రతి ప్లాట్ఫామ్ 1, 2, 3, 4, 5, 6 అలాగే బయట పక్కన ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో వెహికల్స్, మోటార్ సైకిల్ అయితేనేమి, కార్స్ అయితేనేమి వీటన్నిటిని కూడా చెక్ చేస్తున్నాము. అంటే ఇక్కడ కూడా అలాంటి సంఘటనలు జరగకుండా, ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు గాను మా ఆర్పిఎఫ్ సాయంతో, మన లోకల్ పోలీస్ సాయంతో మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చిందండి, అది కూడా ఓడితే కూడా తనిఖీ చేస్తున్నాం. ఎందుకంటే ఇది తిరుమల తిరుపతి ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ఇది మన దేశానికి కాకుండా ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇందులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈరోజు న్యూఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో జరిగినటువంటి సంఘటన, ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా మనం తిరుపతిలో జన సమర్థమైన ప్రాంతాలలో ముఖ్యంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తర్వాత అలిపిరి బస్ స్టాండ్, ఇక్కడ డాగ్ స్క్వాడ్స్ తోను అంతా మొత్తం చెక్ చేస్తున్నాము. టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ అయితే 2 టీమ్స్ ఉన్నాయి. తర్వాత మాన్యువల్ గా ఇక్కడ అలిపిరి బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా మొత్తం 5 టీమ్స్ టౌన్ లో చెక్ చేస్తున్నాం. అప్పుడు తనిఖీలు చేసాము, అవి ఫేక్ అని తెలిసిందండి. కంటిన్యూగా మామూలుగా ఈవెన్ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకపోయినా మనం తిరుపతి మనకు ఇంపార్టెంట్, ఈ పిలిగ్రిమ్స్ దృష్ట్యా, మనకున్న టెంపుల్ దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి వారము మనము